The measures of central tendency tells us about the concentration of the observations about the middle of the distribution, and the measures of dispersion gives us the idea about the spread or scatter of the observations about some measure of central tendency. So generally సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి, మీన్ మీడియన్ మోడ్, ఈ మూడు కూడా ఏం తెలియజేస్తాయి మనకి, మొత్తం డేటా యొక్క మిడిల్ పార్ట్ మీద అవి కాన్సన్ట్రేట్ చేస్తాయి. అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఆ మిడిల్ పార్ట్ తోటి డేటా ఏ రకంగా డీవియేట్ అవుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది. We may come across frequency distribution which differ very widely in their nature and composition, and yet may not be the same central tendency or dispersion. కొన్ని సందర్భాల్లో డేటా అనేది ఈ రెండింటి ద్వారా మాత్రమే మనకి పూర్తి అవగాహన ఇవ్వదన్నమాట. సో ఇంకా ఫర్దర్గా మోర్ ఐడియా తెచ్చుకోవాలి అన్న దాని గురించి మనం ఏం చేస్తున్నాం, స్క్యూనెస్ అండ్ కర్టసిస్ అన్నటువంటి ఏరియాని కూడా కన్సిడర్ చేస్తున్నాం. ద టూ మెజర్స్ central tendency and dispersion are inadequate to characterize a distribution completely, and they must be supported and supplemented by two more measures, skewness and kurtosis, which we shall discuss in the following sections. That means central tendency అనేది dispersion అనేది ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. ఈ రెండు మాత్రమే పూర్తి డేటా తట్టి మనకి క్లియర్గా తెలియపరచలేవు. కాబట్టి మనం స్క్యూనెస్ అండ్ కర్టసిస్ అనేటువంటి మరో రెండు టాపిక్స్ ద్వారా మొత్తం డేటా అంతటిని అనలైజ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ద ఫోర్ మెజర్స్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కర్టసిస్ ఆర్ సఫిషియంట్ టు డిస్క్రైబ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్లీ. మనం కొత్తగా నేర్చుకోబోయే రెండింటి వల్ల మొత్తం డేటా అంతా కూడా మనకి కంప్లీట్గా అర్థమవుతుంది. అంటే ఒక డేటాని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి అంటే వీ నీడ్ ఫోర్ మెజర్స్, సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కర్టసిస్. ఈ నాలుగింటి గురించి తెలుసుకుంటే మనం కంప్లీట్గా డేటా అంతటిని అర్థం చేసుకున్నట్టుగానే అనుకోవచ్చు. స్క్యూనెస్. Literal meaning of skewness is lack of symmetry. We study skewness to have an idea about the shape of the curve which we can draw with the help of the given frequency distribution. మనం డిస్ట్రిబ్యూషన్ని XY యాక్సిస్ మీద ఒక గ్రాఫ్గా గీసుకుని అర్థం చేసుకోదలుచుకుంటే ఒక ఐడియల్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు ఎలా ఉండాలి మన ఉద్దేశం, సిమ్మెట్రికల్గా బెల్ షేప్లో ఉండాలి అనేది మన ఉద్దేశం. అయితే ప్రతి డేటా అలా ఉండదు, ల్యాక్ ఆఫ్ సిమెట్రీగానే ఉంటుంది. ఆ ల్యాక్ ఆఫ్ సిమెట్రీ యొక్క డిగ్రీని అర్థం చేసుకోవడానికి మనం ఈ టాపిక్ని నేర్చుకుంటున్నాం. మనం ఇట్ హెల్ప్స్ us to determine the nature and extent of the concentration of the observations towards the higher or lower value of the variable. సో ఒక డేటాకు ఉన్నటువంటి మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ తోటి మిగిలిన వాల్యూస్ ఎలా డిఫర్ అవుతున్నాయి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది వరకు వస్తుంది. So literal meaning of skewness is lack of symmetry. We study skewness to have an idea about the shape of the curve which we can draw with the help of the given frequency distribution. It helps us to determine the nature of the extent of the concentration of the observations towards the higher or lower values of the variable. In a symmetrical frequency distribution which is unimodal, if the frequency curve or histogram is folded about the ordinate at the mean, the two halves so obtained will coincide with each other. ఒక సిమ్మెట్రికల్ కర్వ్ మనం ఊహించినట్టయితే అది ఆ ఫ్రీక్వెన్సీ యూనిమోడల్గా ఉండాలి, అంటే మోడ్ వాల్యూ ఒకటే ఉండాలి.
అప్పుడు కర్వ్ ఏం చేస్తుందన్నమాట, ఎక్స్ యాక్సిస్ వెంబడి సిమెట్రిక్గా ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్ వెంబడి పొరుచుకుని ఉన్నట్టుగా ఉంటుంది, వై యాక్సిస్ వెంబడి సిమెట్రిక్గా ఉంటుంది. In a symmetrical distribution, equal distances on either side of the center value will have same frequencies and consequently both the tiles. అంటే సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిమెట్రికల్గా ఒకే రకంగా చూడడానికి ఫ్రీక్వెన్సీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. The curve would also be equal in shape and length. సో ఆ రకంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఆ షేపు లెంగ్త్ అన్నీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండి సిమెట్రికల్గా ఉంటుంది. ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సెట్ టు బి స్క్యూడ్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ కర్వ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఏ సిమెట్రికల్ వెల్ షేప్డ్ కర్వ్ బట్ ఇట్ ఈజ్ స్ట్రెచ్డ్ మోర్ టు వన్ సైడ్ దాన్ టు ద అదర్. అంటే అర్థం ఏంటంటే బెల్ షేప్గా ఉన్న కర్వ్ సిమెట్రికల్గా కాకుండా ఏదో ఒక సైడ్కి పూర్తిగా లాగబడినట్టుగా ఉంటే దాన్ని ఏమంటాం మనం, స్క్యూనెస్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇట్ హ్యాస్ ఎ లాంగర్ టైల్ టు వన్ సైడ్ దాన్ టు ద అదర్. లెఫ్ట్ కానీ రైట్ కానీ లాంగ్గా ఉంటుంది రెండోదంతా పోల్చుకుంటే. ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ విచ్ ద కర్వ్ హ్యాస్ ఎ లాంగర్ టైల్ towards the right is said to be positively skewed. A frequency distribution for which the curve has a longer tail towards the right is said to be positively skewed. And if the longer tail lies towards the left, it is said to be negatively skewed. అంటే మనం రైట్ సైడ్కి లెంగ్త్ ఎక్కువగా ఉన్నట్టయితే కర్వ్ని పాజిటివ్లీ స్క్యూడ్ అని, లెఫ్ట్ సైడ్కి లెంగ్త్ ఎక్కువగా ఉంటే కనుక కర్వ్కి నెగిటివ్లీ స్క్యూడ్ అని చెప్తున్నాం. ద వాల్యూ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఫాల్ అట్ డిఫరెంట్ పాయింట్స్, దే డు నాట్ కోయిన్సైడ్. సిమెట్రికల్ కర్వ్లో అయితే ఇఫ్ ఇట్ ఈస్ అ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, మీన్, మోడ్, మీడియన్ మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి. పాజిటివ్లీ స్క్యూ డిస్ట్రిబ్యూషన్లో మోడ్ కంటే మీడియన్ ఎక్కువ, మీడియన్ కంటే మీన్ ఎక్కువ. నెగిటివ్లీ స్క్యూ డిస్ట్రిబ్యూషన్లో మీన్ కంటే మీడియన్ ఎక్కువ, మీడియన్ కంటే మోడ్ ఎక్కువ. సో ఈ రకంగా గ్రాఫ్స్ ఉంటాయి. సిన్స్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ గివ్ లాంగర్ టైల్స్, a positively skewed distribution will have a greater variation towards the higher values of the variables and a negative skewed distribution will have greater variation towards the lower values of the distribution. The positive skewed distribution maximum value నుంచి మిగిలినవన్నీ అవుతాయి ఎక్కువ వేరియేషన్తో ఉంటాయి. నెగిటివ్ స్క్యూ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, లోవర్ వాల్యూస్ నుంచి మిగిలినవన్నీ కూడా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్తో ఎక్కువ డీవియేషన్తో ఉంటూ ఉంటాయి. Since the extreme values gives longer tails, a positively skewed distribution will have greater variation towards the higher values of the variable and a negatively skewed distribution will have greater variation towards the lower values of the variable. For example, distribution of the mortality rates, death rates with respect to age after ignoring the accidental deaths will give a positively skewed distribution. జనరల్గా ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటారు కాబట్టి, అంటే యాక్సిడెంట్స్ దాంట్లోని ఒమిట్ చేసి మాట్లాడుకుంటే అది పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ ఏజ్ ఎక్కువ అవుతుంది కొద్దీ డెత్ రేట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్, ఇక్కడ ఒక 2 ఫార్ములాస్ ఇస్తున్నాడు. వేరియస్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మీడియన్ ఆర్ స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్. రెంట్లు ఏది వాడినా పర్లేదు అనమాట.
లేదా స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు Q3 ప్లస్ Q1 మైనస్ 2 మీడియన్. ఈ మూడిట్లో ఏది వాడుకున్నా పర్లేదు. Carl Pearson's coefficient of skewness. This is the formula. Skewness is equal to mean minus mode by standard deviation. దీన్ని ఇంకో రకంగా కూడా మనం మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్. 3 ఇంటూ mean minus median by standard deviation. The Carl-Pearson's coefficient of skewness lies between the limits plus or minus 3, but these limits are rarely attained in practice. Skewness ante formula enti 3 into mean minus median by standard deviation. Online bit lo మనకు వస్తుంది plus or minus 3 గా ఉంటుంది. Skewness 0 అయింది అంటే అది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దెన్ మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు మోడ్ అవుతుంది. ఫర్ ఏ పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్, పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్, మీన్ గ్రేటర్ దాన్ మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. ఫర్ ఏ నెగిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్, మీన్ లెస్ దాన్ మీడియన్ లెస్ దాన్ మోడ్. ఈ ఆన్లైన్ బిట్స్తో మనకి పనికొస్తాయి. వీటిని పెద్దగా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో స్క్యూనెస్ ఫార్ములా ఏంటి? 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్, లేదా మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ అని కూడా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటే ఆన్సర్ని ఇస్తాయి. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. థియరీ పార్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1-2 సార్లు వీడియోని చూడండి. వీడియోని చూసిన తర్వాత పేపర్ మీద పెన్ పెట్టి ఒకసారి నోట్ చేయండి. ఆల్ ద బెస్ట్.